డిఎస్సి పరీక్షలు వాయిదా వేయాలంటూ హైదరాబాద్లో నిరుద్యోగులు ధర్నా కొనసాగిస్తున్నారు. దిల్సుఖ్ నగర్లో రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేపట్టారు. ఇందుకు సంబంధించిన వీడియోలను బీఆర్ఎస్ పార్టీ ఎక్స్లో పోస్ట్ చేసింది. అర్ధరాత్రి అయినా వెనక్కి తగ్గని డిఎస్సి అభ్యర్థులు అని పేర్కొంది. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై కాల్పులు కలకలం రేపాయి. బుల్లెట్ అయిన చెవిని తాకుతూ వెళ్లడంతో రక్తస్రావమైంది. గాయపడిన అనంతరం ట్రంప్ పిడికిలి బిగించి నినాదాలు చేసిన వీడియో వైరల్ అవుతుంది. దుండగుడి కాల్పులో సాధారణ పౌరుడు మరణించినట్లు సమాచారం. ఒడిశాలోని పూరి జగన్నాథ్ రత్న భండాగారాన్ని 46 ఏళ్ల తర్వాత ఇవాళ తెరవనున్నారు. జస్టిస్ విశ్వనాథ్ రాథ్ కమిటీ నిర్ణయం మేరకు భండాగారంలోని సంపదను లెక్కించనున్నారు. లెక్కింపులో ఎంతమంది పాల్గొంటారు, ఎన్ని రోజులు పడుతుంది అనే వివరాలను అధికారులు వెల్లడించలేదు. చివరగా 1978లో ఈ భండాగారాన్ని తెరిచారు. సీఎం రేవంత్ రెడ్డి ఆగస్టులో అమెరికా పర్యటనకు వెళ్లనున్నారు. ఆగస్టు 3 నుంచి 10వ తేదీ వరకు అక్కడే ఉండనున్నారు. దీనికోసం ఆయన తాజాగా తన పాస్పోర్ట్ను రెన్యువల్ చేయించుకున్నారు. ఇది వ్యక్తిగత పర్యటన, అధికారిక పర్యటన అనేది తెలియాల్సి ఉంది. టూర్లో భాగంగా ఆయన ఎన్ఆర్ఐ పరిశ్రమవేత్తలతో సమావేశమై రాష్ట్రంలో పెట్టుబడులకు ఆహ్వానిస్తారని సమాచారం. రాష్ట్రంలో పప్పుల ధరలు సామాన్యులకు షాక్ ఇస్తున్నాయి. రిటైల్ మార్కెట్లో గత నెల రూపాయలు 150, 160గా ఉన్న కేజీ కందిపప్పు ఇప్పుడు రూపాయలు 180, 200 పలుకుతుంది. సూపర్ మార్కెట్లో రూపాయలు 220 వరకు విక్రయిస్తున్నారు. మినపప్పు కేజీ రూపాయలు 90, 120 ఉండగా ప్రస్తుతం రూపాయలు 140, 160కి పలుకుతుంది. పెసరపప్పు కేజీ రూపాయలు 100 నుంచి రూపాయలు 120కి చేరింది. ఆసరా పక్కదారి పట్టడంపై ప్రభుత్వం చేపట్టిన విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఉద్యోగపరంగా పింఛన్ పొందుతున్న 5,650 మంది విశ్రాంత ఉద్యోగులు కూడా పెన్షన్ తీసుకున్నట్లు తేలింది. వీరిలో 3,824 మంది మరణించిన మిగిలిన 1,826 మంది ఇప్పటికీ 2 తీసుకుంటున్నారు. తెలంగాణలోని పలు జిల్లాల్లో నేటి నుంచి బుధవారం వరకు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇవాళ నిర్మల్, నిజామాబాద్, వికారాబాద్, మెదక్, కామారెడ్డి, మహబూబానగర్, నాగర్ కర్నూలు జిల్లాలో ఈదురుగాలతో కూడిన భారీ వర్షాలు పడతాయని తెలిపింది. రేపు జనగామ, సిద్దిపేట్, మెదక్, కామారెడ్డి జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.